Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. నేను ముందే చెప్పాను కదా, తను డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటుందని. ఇంకా డెలివరీకి 45 రోజులు సమయం ఉందని భార్గవి చెప్పింది. 45 రోజుల తర్వాత ఏం జరుగుతుందన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. నేను కూడా ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచించట్లేదమ్మా. అప్పుడు నీ నిర్ణయం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను. నా రాధ మోసపోతే ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుందమ్మా. నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే అవుతుంది. అది నిన్ను అర్థం చేసుకోమని చెప్తున్నాను. చూడు తమ్ముడు, ప్రేమ అనేది మీ ఇద్దరికీ సంబంధించిన విషయం. పరువు అనేది ఏంటి మొత్తానికి సంబంధించిన విషయం, ఈ ఊరు మొత్తానికి సంబంధించిన విషయం. ఈరోజు ఒక బయటి వ్యక్తి వల్ల అలాంటి పరిస్థితి వస్తుంది అంటే అమ్మ ఎప్పటికీ క్షమించదని నాకు తెలుసు. జయ, ఇది తల్లి కొడుకులకు సంబంధించిన విషయం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు అనవసరంగా రెచ్చగొడుతున్నావు? అదేంటి నాన్న, అమ్మ మన మంచి కోసమే కదా చెప్తుంది. మీరు అమ్మని తప్పుపడతారేంటి? సత్య, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు నచ్చట్లేదు. నేను మాట్లాడుతుంది నా రాధ గురించి. కిట్టయ్య, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ విషయం గురించి ఇదివరకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీని గురించి మాట్లాడుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకో అక్కర్లేదు. ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటిదంతా? మా ఆనందం సార్. చాలా రోజుల తర్వాత మీరు ఆఫీస్కి వచ్చారు. ఇదివరకు మీరు భాను మేడం వచ్చేవారు. రోజు ఆఫీసులో అందరితోనూ ఉండేవారు. అప్పుడు ఇక్కడ కూడా చాలా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండేది. తర్వాత అనుకోని కారణాల వల్ల మీరు ఆఫీస్ వైపు చూడటమే మానేశారు. ఇన్ని రోజుల తర్వాత మీరు ఇలా ఆఫీస్కి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే ఒక చిన్న వెల్కమ్ ఏర్పాటు చేశాం. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. భానుతో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకేదైనా సమస్య వస్తే చూసుకోవడానికి భాను ఉందన్న ధైర్యం ఉండేది. తనింక నా జీవితంలో లేదన్నప్పుడు నేనెందుకున్నానో తెలియని పరిస్థితుల్లో మిగిలిపోయాను. అందుకే ఏ విషయాలు పట్టించుకోలేదు. కానీ మళ్ళీ నీలిమ నా దగ్గరకు వచ్చి ఈ జీవితం ఎప్పుడూ ఆగిపోకూడదు, ముందుకు సాగాలి అని చెప్పింది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చానంటే కారణం అదే. చాలా మంచి పని చేశారు మేడం. కార్తిక్ సార్ చాలా ఇంటెలిజెంట్. ఆయన బిజినెస్లో ప్రతి యాక్టివిటీ పరిశీలిస్తుంటే మనం ఎప్పుడూ నెంబర్ 1గానే ఉండేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడటం మానేసేసరికి మార్కెట్లో మనం కూడా కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మీదట అన్నీ చక్కబడతాయని నమ్మకం నాకొచ్చింది. అన్ని విషయాలు చూసుకోవాలని అమ్మ నిర్ణయం తీసుకుంది. నీలిమకు ఒక బాధ్యత అప్పగించమని నాకు చెప్పింది. ఫైల్ రెడీ అయిందా? రెడీ అయింది సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి సార్ ఫైల్. నీలిమ, ఈ ఫైల్స్ మీద సైన్ చేయి. నేనా? నేను ఈ ఆఫీస్లో సైన్ హోల్డర్ని కాదు కదా. చెప్పాను కదా నీకు బాధ్యత అప్పగిస్తున్నానని. నువ్వు సైన్ చేస్తే అదేంటో నీకే తెలుస్తుంది. ముందు సైన్ చేయి. మొత్తం మన బిజినెస్లన్నిటికీ మార్కెటింగ్ హెడ్గా అమ్మ నీలిమ నియమించింది.
ఇక నుంచి మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ విషయాలన్నీ నీలిమ చూసుకుంటుంది. తన సైన్తోనే అన్నీ ముందుకెళ్తాయి. కంగ్రాచులేషన్స్ నీలిమ. ఏంటి కార్తీక్, ఈ సర్ప్రైజ్ని నేను ఊహించలేకపోయాను. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తున్నావు. అమ్మ నీ గురించి ఆలోచించింది. నువ్వు ఈ బాధ్యత నిర్వర్తించగలవని అమ్మకి నమ్మకం ఉంది కాబట్టే నిన్ను ఆ పోస్ట్లో నియమించింది. ఏంటి సార్ ఇలా జరిగింది? ప్రమోషన్ లిస్ట్లో మీరే ఉన్నారు, నెక్స్ట్ మార్కెటింగ్ హెడ్ మీరే అవుతారని అందరూ అనుకున్నాం. మరి ఇదేంటి ఇలా జరిగింది? చాలా రోజుల తర్వాత కార్తీక్ ఆఫీస్కి వచ్చాడు. ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని నేననుకుంటే నాకు షాక్ ఇచ్చాడు. నాకు దక్కవలసిన ప్రమోషన్ని ఆ నీలిమకి కట్టబెట్టాడు. దీన్ని నేనంత తేలిగ్గా వదిలేది లేదు. కన్నా, నీకొచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నా బిడ్డకు తొలిసారిగా ఇలాంటి గిఫ్ట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆదిలక్ష్మి గారు, మీరు ఇంతలా చెప్పాలా? తప్పకుండా వస్తామని చెప్పాను కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఆవిడకి నేను ఎంతగానో చెప్పాను. వాళ్ళేవో పనుల్లో ఉంటారు, మన గురించి ఇంత దూరం రాలేరేమో అని చెప్పాను. కానీ ఆవిడ నా మాట వినిపించుకోవడం లేదు. తప్పకుండా మిమ్మల్ని చూసి తీరాలంటుంది. ఎంత మాటండి, అభిమానం ఉంటేనే కదా చూడాలన్న భావన కలుగుతుంది. దాన్ని నేనెందుకు తప్పుపడతాను? పైగా పెద్ద ఆవిడ అనారోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు కదా, మేము వస్తున్నామని ఆవిడికి చెప్పండి. మరీ మీకు ఇబ్బంది అయితే నాకు చెప్పేయండి, నేను ఏదో ఒకటి నచ్చ చెబుతాను. చెప్పాను కదా నాకు అలాంటిదేమీ లేదని. నేను బయలుదేరి వస్తాను, ఆమెని చూస్తాను, మాట్లాడతాను. మీరు ఇంకేం ఆలోచించకండి. ఉంటాను. అలాగేనండి. రాధా, కూర్చో రాధా. పర్వాలేదు. ఫోన్లో ఎవరండి? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును రాధా, నీ జీవితం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్తున్నాను. నీ చిన్ననాటి జ్ఞాపకాల్ని ఇప్పుడు నేను పంచుకోవాలని వెళ్తున్నాను. అంటే మీరు వెళ్ళేది? నువ్వు పెరిగిన అనాథాశ్రమానికి. నిన్ను అమ్మలా పెంచిన సావిత్రి గారికి ఆరోగ్యం బాలేదట. నన్ను చూడాలి అని ఆవిడ అనుకుంటున్నారంట. అందుకే ఒకసారి వెళ్ళి పలకరించేసి వస్తాను. నేను పెరిగిన ఆశ్రమం అని చెప్తున్నారు. ఆవిడ మిమ్మల్ని చూడాలనుకోవడం ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం నువ్వు ఆవిడతో చెప్పావు. నీకు ఈ ఇంటికి కోడలయ్యే ఒక గొప్ప అదృష్టం వచ్చిందని ఆవిడ నాతో కూడా చెప్పింది. మనమంటే ఆవిడకి ఎంతో అభిమానం. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని ఆవిడకి తెలియదు కదా. అందుకే నీ గురించి అడిగారు. నన్ను మాత్రం చూడాలి అన్నారు. అందుకే నేను వెళ్తున్నాను. నేను కూడా వస్తాను. వద్దు రాధా, చాలా దూరం కార్ జర్నీ చేయాలి. అంతసేపు నువ్వు కూర్చోడానికి ఇబ్బంది అవుతుందేమో. నేను వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను కదా. లేదండి, నేనేంటో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడే ఉండి ఎంత చేస్తున్నా నాకు తెలియడం లేదు. ఒకరోజు అక్కడికి వెళ్ళాలని ఇంట్లోంచి వెళ్ళాను, కానీ మీరు నా దగ్గర మాట తీసుకున్నారు, మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ గుమ్మం దాటలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ప్రదేశానికి మీరు వెళ్తున్నారు, అందుకే మీతో పాటు నేను అక్కడికి వస్తాను. ఆ వాతావరణం, వాళ్ళందరినీ చూస్తే కనీసం నా గతం నాకు గుర్తొస్తుందేమో. ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ప్లీజ్ కాదనకండి, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. సరే రాధా, నీ ఆలోచన కూడా బానే ఉంది. ఇద్దరం వెళ్దాం. నీ గతం గుర్తొస్తే అంతకన్నా కావాల్సిందేముంది? రేపు ఉదయాన్నే బయలుదేరదాం. చాలా సంతోషమండి, నా మాటని మన్నించినందుకు. నా మనసంతా నువ్వే ఉన్నావు. నీ మాట నేనెందుకు కాదంటాను? ఒరే వాసు, పద, సరదాగా ఐస్ క్రీమ్ తిందాం. రేయ్,
మనం ఏమన్నా చిన్నపిల్లలమంటారా ఐస్ క్రీములు తినడానికి? మనకేం వయసు అయిపోలేదురా. మన పిల్లలు మన ముందుంటే మనం పెద్దవాళ్ళలా కనపడతాం. ఎవరూ లేకుండా మనిద్దరమే ఉంటే మనల్ని మించిన పిల్లలు ఎవరున్నారు? భలేవాడివే. ఏంటి చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటున్నావా? గతం ఎప్పుడు మధురంగానే ఉంటుందిరా. నీకు గుర్తుందా, దోసపాడులో మనిద్దరం సేమియా ఐస్ కొనుక్కుని తినేవాళ్ళం. ఆ రోజులు ఎప్పుడు తలుచుకున్నా కూడా ఒక రకమైన ఆనందంగా ఉంటుందిరా. పద, ఈ రోజు మళ్ళీ ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా తిందాం. బాబు, 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వు, బాగుండాలి. పిస్తా ఓకేగా? తీసుకోరా ఒకటి. కుల్ఫీరా? కార్తీక్, కారాపు. ఏంటి నీలిమా, ఎందుకు ఆపమన్నావు? అటు చూడు కార్తీక్. వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాగుంది కదా. వాసు, ఎప్పటినుంచో నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నానురా. నువ్వేమనుకోవు కదా? అదేంట్రా, నువ్వు నేను వేరు కాదుగా. అలాంటిది నా దగ్గర పర్మిషన్ అడుగుతావేంటి? మనిద్దరం ఒకటేరా. కానీ ఇప్పుడు నేను అడిగేది నీ మనసుకు సంబంధించిన విషయం. పర్సనల్ విషయమా? ఏంట్రా? అదేరా, నీలిమని కార్తీక్ జీవితంలోకి తీసుకురావాలని ఊర్మిళ నిర్ణయించుకుంది. దానికి అందరం సపోర్ట్ చేశాం. కానీ ఆ స్థానం నీ కూతురుది. భాను స్థానంలోకి నీలిమ వస్తుందని నీకు బాధగా లేదు కదా? భాను లేదు అన్న బాధ, ఇంకెప్పటికీ తిరిగి రాదు అన్న ఆవేదన నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. అది నేను మట్టిలో కలిసినప్పుడే పోతుందిరా. కానీ నీలిమ నా కూతురి స్థానంలోకి వస్తుందన్న బాధ నాకే కోసానా లేదురా. ఎందుకంటే భాను మనకి దూరమైపోయాక నీలిమే నా కూతురుగా మారింది. నా భాను నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తను నన్ను అలాగే చూసుకుంటోంది. చూడు, కడుపున పుడితేనే బంధమా? రక్తాన్ని పంచుకుంటేనే అనుబంధం ఏర్పడదురా. మనుషుల మధ్య అభిమానం బలపడితే, నా వాళ్ళే అనుకునే మనస్తత్వం వస్తే ఆ బంధము అంతే బలంగా ఉంటుందిరా. చూడు, ఇప్పుడు నీలిమ నా కూతురే. నా అల్లుడి జీవితం బాగుండాలి అని ఆలోచించాను కాబట్టే కార్తీక్ వద్దంటున్నా ఈ పెళ్లికి నేనే ఒప్పించాను. అలాంటిది నేనెందుకు బాధపడతాన్రా? నీది ఎంత గొప్ప మనసో నాకు తెలుసురా. అయినా కూడా ఎక్కడైనా నీకు బాధ అనిపిస్తుందేమో అని అడిగాను. నువ్వు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు గర్వంగా ఉందిరా. ఈ విషయం నీలిమకు తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. అరే, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. రానా? మీరు ఇలా మాట్లాడుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేమనుకున్నాం, కానీ నాన్న మాటలతో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు.
చాలు నాన్న, నా మీద మీకు ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు నా కూతురివి తల్లి. నీ మీద కాక ఇంకెవరి మీద మమకారం ఉంటుంది చెప్పు? ముందు ఈ విషయాన్ని నేను మా ఆవిడికి చెప్పాలి. వెళ్దాం పదండి. అలాగేలే బాబు. ఎంత అయింది? 100 రూపాయలు సార్. నువ్వు నేను ఇస్తాను కదా. అబ్బా తీసుకో బాబు. సరిపోయిందిగా? ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చాం. పదండి, కార్లో వెళ్దాం. సరే పదండి. గీత, ఈ సమ్ నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు. నాకు అర్థం కాలేదు. ఒక పని చేద్దాం, రేపు పొద్దున్నే మురారి అన్నయ్య దగ్గరికి వెళ్దాము. అన్నయ్య అయితే కరెక్ట్గా చెప్తాడు. అవును, అన్నయ్య మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ కదా, ఎలాంటి సమ్నైనా సాల్వ్ చేస్తాడు. వదినకి కూడా మ్యాథ్స్ బాగా తెలుసు కాబట్టి వదిన దగ్గరైనా మనం తెలుసుకోవచ్చు. రై సుబ్బు, ఇదే కరెక్ట్ టైం రా. ఊరికి దూరంగా ఉన్నారు, మానవ మాత్రులు ఎవరు లేరు. మన పని సునాయాసంగా అయిపోతుంది. చుట్టూ చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఎవరూ రాకుండా ముందు మనం పక్కాగా చూసుకోవాలి, లేదంటే మనం చీకట్లో కలిసిపోతాం. రాధా, వెళ్దాం రాధా. ఏంటి మురారి, పద. ఇద్దరు బయటకు వెళ్తున్నారా? అవును బాబా, రామభద్రపురం వెళ్తున్నాం. ఆవురా? ఆ ఊరెందుకు? అదే బాబా, రాధ పెరిగిన ఆశ్రమం ఆ ఊర్లోనే ఉంది కదా. రాధని అమ్మలా పెంచిన సావిత్రి గారికి ఆరోగ్యం బాగలేదంట. మమ్మల్ని చూడాలి అనుకుంటుంది. అందుకే నేను రాధ వెళ్తున్నాం. తనకిప్పుడు నెలలు నిండిపోయాయి. ఇప్పుడు రాధను అంత దూరం. ఏంటండి మీరు రాధ గురించి జారి పడుతున్నారా? అసలు ఈ ప్లాన్ అంతా రాధదే అయినప్పుడు మీరెందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? అదేంటండి, ఏదో ప్లాన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అవునక్క, తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నది నేనైతే నువ్వు రాదనంటున్నావేంటి? ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు అంత దూరం ప్రయాణం ఎందుకు కిట్టయ్యా? ఆవిడికి బాగోలేకపోతే ఫోన్లో మాట్లాడితే సరిపోయేది కదా. లేదమ్మా, ఆవిడ నన్ను చూడాలి అనుకుంటున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాలేనప్పుడు ఒక మనిషిని చూడాలి అనుకుంటే ఎన్ని మందులు వాడినా ఆ మనిషి కనిపించే వరకు వాళ్ళ ఆరోగ్యం బాగుపడదని నీకు తెలుసు కదా. అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాను. నిర్ణయం తీసేసుకున్నాడమ్మా, ఇంకా వెనక్కి తీసుకోడు. కానీ ఈ నిర్ణయం వెనకాతల
ఇంకేదో కారణం ఉంది అని నాకు బలంగా అనిపిస్తోంది. నువ్వలా అర్థం కాకుండా చెప్తే ఎవరికేం అర్థమవుతుందమ్మా? ఏమనుకుంటున్నావో ముందది చెప్పు. అప్పుడు కదా అమ్మమ్మ కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఏముంది, ఇన్ని రోజులు రాధకి గతం గుర్తు రావాలని ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అది ఫలించలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించాడు, అక్కడ కూడా ప్రయోజనం దక్కలేదు. ఇక తను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి రోజులు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు తను పెరిగిన అనాథాశ్రమానికి తీసుకువెళ్తున్నాడు. అక్కడ రాధకి గతం గుర్తొచ్చేస్తుందేమో, ఏం చెప్తుందా విందామని తీసుకెళ్తున్నాడు. ఒకవేళ తను అన్నీ చెప్పేస్తే తాళి కట్టేస్తావా తమ్ముడు? నీ భార్యం చేసేసుకుంటావా? అమ్మా, అమ్మా రాధా, రాధా, నువ్వు గర్భవతివా? అయినా ఎందుకు అలా అడిగారు? ఏ ఆశ అయితే నేను మీతో చెప్పానో ఇప్పుడు అది నెరవేరేలా లేదు. ఏంటమ్మా? ఎప్పటికీ నేను తల్లిని కాలేను. నీకు పిల్లలు పుట్టే భాగ్యమే లేదని ఆ రోజు నాతో చెప్పావు, మరి ఈ రోజు గర్భవతివి ఎలా అయ్యావు?